ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇది ఉత్త మాటల వరకే పరిమితం. చేష్టలు మాత్రం మొత్తం ఉల్టా ఉంటాయి. ఎవలి మాటలంటారా? ఇంకెవలు సర్కారీ లేక లేకొచ్చే పండుగ. అది గూడా గిట్ల దర్శనాలు ఆపేస్తే ఎంత షిర్రెక్కుతది ఎవలికైనా. అందుకే ఇట్లా అరుసుకుంటారు జనాలు. ఇయాల క్రైస్తవుల అతి ముఖ్యమైన పండుగ క్రిస్మస్ కదా. ఎట్లుంటది జోరు? రాత్రికెళ్ళే అందరి ఇళ్లలో సంబరాలు షురు అయిపోతాయి. ఇక పొద్దుగాల సంధి అన్ని చర్చిలు ఫుల్ ఉంటాయి. కానీ గి మెదక్ చర్చి కాడ లోపటికి పోకుండా ఆపేసిరట. ఏమైందమ్మా, ఎందుకు ఆపేసిరు మిమ్ముల? మరి కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసిండు. మరి ఎందుకు మరి అబద్ధాలు మనుషులు? ఇప్పుడు ఎందుకు ఆపుతుంటారు రేవంత్ రెడ్డి? ప్రతి సంవత్సరం ప్రతిసారి వస్తాము, మమ్మల్ని గంటలు గంటలు బయట బయట పడేయలేరు. ఇన్నరా అమ్మ ఎందుకు గుస్సా అవుతుందో? సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మెదక్ చర్చ్ లోపలికి పోకుండా ఆపేసిరట అధికారులు. దీంతో ఆడున్నోళ్ళందరికీ షిర్రెక్కి ఏందయ్యా ఇది పద్ధతేనా? పతి తాపోస్తాం మేము లేంది ఈసారి ఏంది ఇది కొత్తగా? రేవంత్ రెడ్డి వస్తే మమ్మల్ని గంటలు గంటలు వెయిట్ చేపిస్తారా? ఇదేం పద్ధతి? ఈయన వచ్చిన ఏడాదిలోనే గింత సేపు ఆపిండు. అదే కేసీఆర్ 10 ఏళ్లు పాలన చేసిండు. ఇట్లా ఒక్కసారి కూడా ఆపలేదు అనుకుంటా వచ్చినోళ్ళంతా గుస్సా కాబట్టిర్రు. ఏందో ఏమో సీఎం సార్ వస్తే ఓ గంట సేపు ఆపిరంటే ఏమన్నా అనొచ్చు గాని ఇట్లా గంటలు గంటలు ఆపి నవేటల ముంగట్నే బోర్ల పడ్డట్టు చేసుకుంటుర్రు అని మాట్లాడుకుంటుర్రు ఈ సంగతి తెలిసిన రాజకీయ విశ్లేషకులు.